అమెరికాను సుస్సుపోయిస్తున్న ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు. ఇరాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అమెరికా లాంటి దేశాన్ని కూడా ఇరాన్ బలంగా అడ్డుకుంటోంది. వెనిజులా తరహాలో లొంగిపోకుండా తడాఖా చూపిస్తోంది. దీనంతటికీ కారణం ఇరాన్ దగ్గరున్న మిసైళ్లు, డ్రోన్లే. వాటి వివరాలు తెలుసుకుందాం. మీరేమైనా చేసుకోండి, కానీ ఆయుధాలు కలిగి ఉండొద్దు అని ఎవరైనా మనతో అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? కత్తులు, గన్స్ వంటివి లేకపోయినా మన దగ్గరున్న కర్రలు, చిన్న రాళ్లనే అత్యంత పవర్ఫుల్ అస్త్రాలుగా రెడీ చేసుకుంటాం. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవాలి కాబట్టి. ఇరాన్ చేస్తున్నది ఇదే. ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయనివ్వకుండా అమెరికా తరచూ అడ్డుపడుతోంది. దాంతో ఇరాన్ అణ్వాయుధాలు లేకపోయినా అమెరికా లాంటి దేశం తమపై దాడి చేస్తే బలంగా ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాలేంటి అని ఆలోచించింది. అప్పుడు ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లనే పవర్ఫుల్గా తయారు చేసుకుంటే అమెరికాకు షాక్ ఇవ్వచ్చు అనుకుంది. సరిగ్గా అదే చేసింది. తాజా యుద్ధంలో ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. అవి చేస్తున్న నష్టం చాలా తీవ్రంగా ఉంటోంది. దాంతో అమెరికా అంచనాలు తప్పాయి. ఓ వారంలో అయిపోతుంది అనుకునే యుద్ధం కాస్త నెలపాటు కొనసాగేలా కనిపిస్తోంది. ఇది అమెరికాకు ఆర్థికంగా పెనుభారం కాబోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పక్కపక్కనే లేవు. వాటి మధ్య దాదాపు 1200 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉన్నంత దూరం. అయినా సరే ఇరాన్ ఆ దేశంపై దాడులు చేస్తోంది. అలాగే గల్ఫ్లోని ఇతర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలపై దాడులు చేయగలుగుతోంది. ఈ గల్ఫ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ కంటే దగ్గరగానే ఉన్నాయి. ఇరాన్ దగ్గర బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్ అంటే వాటిని వదిలినప్పుడు ప్రారంభంలో రాకెట్ ఇంధనంతో ఆకాశంలోకి దూసుకువెళతాయి. ఆ తరువాత అంతరిక్షంలో ప్రయాణిస్తాయి. తరువాత ఎక్కడ పడాలో అక్కడకు రాగానే తిరిగి కిందకు దిగుతూ సరిగ్గా టార్గెట్ దగ్గర పడి పేలిపోతాయి. అమెరికా తమ B-2 బాంబర్లతో ఇరాన్ మిసైల్ లాంచర్లపై దాడులు చేసి ఇరాన్ మిసైల్ దాడులు 90% తగ్గాయి అని ప్రకటించింది. కానీ ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో చెలరేగుతూనే ఉంది.